చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని పంట పొలాలు, అందమైన పల్లెటూరు, పాడి పంటలతో సంతోషంగా జీవితాలు గడిపే పల్లెవాసుల గుండెల్లో అనుకోని కుదుపు వచ్చింది. అధిక దిగుబడులు పొందాలనే క్రమంలో రైతులు తీసుకున్న నిర్ణయాలే వారి పాలిట శాపాలుగా మారాయి. జూపల్లి మధు ఎంఎస్సి వరకు చదువుకున్నారు. మధు కుటుంబం 6 ఏళ్ల క్రితం రసాయన వ్యవసాయం చేసేవారు. పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు వీటి ఉత్పత్తులు తినడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు మధు ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. అదే సమయంలో రైతు సాధికార సంస్థ సిబ్బంది ప్రకృతి పద్ధతి వ్యవసాయంతో పొందే ప్రయోజనాలను వివరిస్తుండగా వాటిని విని అటువైపు మొగ్గు చూపారు. నమస్కారం సార్, నా పేరు జూపల్లి మధు. నాది గుంతకనాల గ్రామం, వెలుగోడు మండలం, నంద్యాల జిల్లా. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినాను. నేను 6 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. నేను మొదటగా రసాయన వ్యవసాయం చేస్తూ ఉన్నాను. రసాయన వ్యవసాయంలో నాకు ఖర్చులు ఎక్కువగా రావడం, దిగుబడి తక్కువ రావడం జరిగింది. దీనివల్ల నాకు ఎక్కువ అప్పుల పాలు కావడం జరిగింది. నేను మా ఊరిలో ఉండే ఐషార్పీల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు చెప్పినది ఇలా ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉండడం వలన అని చెప్పడం వలన నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది వాళ్ళ ద్వారా. మొదటగా నేను 30 రకాల విత్తనాలతో PMDS వేసుకోవడం జరిగింది. 30 రకాల విత్తనాలతో నేను ఫస్ట్న కొంచెం నేలలో కొద్ది మార్పులు గమనించడం జరిగింది. అంటే నేల గుల్లబారడం, వానపాముల సంఖ్య పెరగడం అలా గమనించడం జరిగింది. ఎకరం విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ అనుసరించి వరితో పాటు గట్లుపై కూరగాయల పంటలను సాగు చేసేందుకు నిర్ణయించిన భూమిలో ఋతుపవనాలకు ముందు PMDS వేసుకొని 2 నెలల అనంతరం దానిని పంటలో కలియదున్ని భూమిని సిద్ధం చేసుకున్నారు. ఈ ఎల్ షేప్ బండ్లో పండ్ల మొక్కలుగా అరటి, బొప్పాయి, సీతాఫలం మొక్కలు వేసుకోవడం జరిగింది. దీంతోపాటు మునగ మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూరగాయ మొక్కలు వచ్చేసి బెండ, మటిక, వంకాయ, మిరప, టమోటా వంటి మొక్కలు వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆకుకూరలుగా గోంగూర, సిరికూర, మెంతికూర, కొత్తిమీర వేసుకోవడం జరిగింది. తీగజాతి మొక్కలుగా సొరకాయ, బీరకాయ, చెట్టు చిక్కుడు మొక్కలు వేసుకొని నేను ప్రధాన పంటకు అయ్యే ఖర్చును వీటి ద్వారా అధిగమించడం జరిగింది. ఖర్చు అనేది పోయి నాకు ఇంకా ఎక్కువ ఆదాయం రావడం జరిగింది ఈ ఎల్ షేప్ బండ్ ద్వారా. అంతేకాకుండా ఎల్ షేప్ బండ్లో ఎర్ర పంటలుగా ఆముదం, కంది, బంతి మొక్కలు వేసుకోవడం జరిగింది. వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఈ విధంగా అన్ని విధానాలను అనుసరించడం వల్ల మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. ఇదే పద్ధతుల్లో ఖరీఫ్, రబీల్లో సాగు చేసి 87,000 ఆదాయం సాధించారు. ఈ సంవత్సరం పెట్టుబడి 13,000 పోను నికర ఆదాయం 84,000 వస్తుందని అంచనా వేస్తున్నారు. గట్ల మీద పంటలను రిలే షోయింగ్ చేస్తూ నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు. ఈ విధమైన పద్ధతులను ఏడాది పాటు కొనసాగిస్తూ మరో 95,000 ఆదాయం సాధించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ప్రధాన పంట వరితో పాటు నేను 20 సెంట్లలో ATM మోడల్, నిరంతర ఆదాయం వచ్చే మోడల్ని వేసుకోవడం జరిగింది. ఈ ATM మోడల్లో ప్రధాన పంటగా దుంపజాతులైన క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనం కూరగాయలు, ఆకుకూరలు వంటివి వేసుకోవడం జరిగింది. ATM మోడల్ ద్వారా నేను నెలకు ఇప్పటి వరకు అయితే నేను 10,000 పైనే ఆదాయం తీసుకుంటున్నాను. జూలైలో నాటుకున్న ATM కూరగాయల సాగు వల్ల 35,500 రాబడి సమకూరింది. ఈ విధంగా రైతు మధు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రాజీలేని సూత్రాలను పాటిస్తూ
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.